అరే పడిపోతావు. నేనా? నేను నీలాంటి మనిషిని కాదు, ఆకాశాన్ని నుంచి దిగి వచ్చిన దేవత అనుకున్నాను. ఏ దేవతైనా నీ పాట వినుంటే ఆకాశం నుంచి తప్పకుండా దిగి వచ్చేది. ఇంతకీ నువ్వు ఎదురు చూస్తే ఆ దేవత ఎవరు? మీరంటున్నది ఏమిటో? అదే నువ్వు పాట పాడి పిలుస్తున్నావుగా. అబ్బే, ఏదో పిచ్చి పాట అమ్మగారు. ఏమీ తోచినప్పుడు పాడుకుంటుంటాను. పాడుకుంటేనే కానీ నాకేమీ తోచదు. నువ్వు పాడుకుంటావు సరే, తీరా నీ పిలుపు విని ఆ దేవత దిగి వస్తే నువ్వు గుర్తుపట్టగలవా మరి? ఎలా? భలేవరే, నా పాట వినొచ్చేది నా దేవత కాక మరెవరుంటారు? తమాషాగా ఉంది. నీ పేరు? గోపయ్య. ఏ పేరు బాగాలేదా? ఇంత బాగుంటుందనుకోలేదు. అందమైన వాతావరణం, చేతిలో వేణువు, గొంతులో మాధుర్యం. నువ్వు నిజంగా గోపయ్యవి. అయితే నీ దేవతే వచ్చి నీ కళ్ళ ముందు నిలబడుతుందంటావు. ఎందుకు దిగిరాదమ్మగారు? ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మనసంతా మాట చేసుకుని పిలిస్తే ఒక దేవత ఏమిటమ్మగారు? ఆ దేవుడే దిగి రావాలి. నువ్వు పెద్ద ఫిలాసఫర్ లాగున్నావే. అదేమిటమ్మగారు? అంటే వేదాంతి. ఆయన ఎవరు? మనసులో ఊహించుకున్న నిజాన్ని కళ్ళ ముందు చూడాలనుకోవడం వేదాంతం. చూసేవాడు వేదాంతి. అంటే నువ్వు చాలా తెలివిగలవాడు.